పేరు మహేష్ అండి. సో ఈరోజు మీకు ఒక కొత్త రకమైనటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్, ఇన్వెస్టర్కి పెట్టుబడిదారుకి చిన్న పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాన్ని తీసుకుని మంచి లీగల్గా ఉన్నటువంటి మంచి ఆప్షన్ మీకు పరిచయం చేయడానికి ఈ వీడియో చేస్తున్నాం సార్. సో అదేంటంటే చిన్న పెట్టుబడితోటి ఒక సామాన్యుడు కోటీశ్వర్గా మారడానికి ప్యాసివ్ ఇన్కమ్ అంటాం సార్. అంటే మనం ఎటువంటి పని చేయకుండా పెట్టుబడి చిన్నగా పెట్టుకొని వన్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో లాగా దీన్ని యూజ్ చేసుకుంటూ తక్కువ పెట్టుబడితోటి లాంగ్ పీరియడ్లో కోటీశ్వర్గా ఒక సామాన్యుడు కోటీశ్వర్గా మారడానికి ఒక బెస్ట్ ఆప్షన్ని మీకు పరిచయం చేయడానికి ఈ వీడియో చేస్తున్నాము. సో ఏంటంటే సార్, మనము తక్కువ పెట్టుబడితోటి ప్యాసివ్ ఇన్కమ్ తీసుకునే అవకాశము కేవలం మనం ఈ కాన్సెప్ట్ మీద ఉంది కనుక మన కంపెనీ దాన్ని గత 7 సంవత్సరాల నుంచి మనం డెవలప్ చేస్తున్నాము. అదేంటంటే సార్, ఇన్వెస్ట్మెంట్లలో అత్యంత సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్, జెన్యూన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ల్యాండ్ అని చెప్తారు. భూమి అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తారు. ఎందుకంటే భూమి పెరగదు కనుక, పాపులేషన్ పెరుగుతుంది కనుక భూమికి ఆల్వేస్ డిమాండ్ ఉంటుంది. సో ప్రపంచంలో అత్యంత మంచి ఇన్వెస్ట్మెంట్ అనేది భూమి సార్. ఆ భూమిలో మేము చేసేది ఏంటంటే సార్, ఆ భూమిలో కాస్ట్లీయెస్ట్ ప్లాంట్ అయినటువంటి ఎర్రచందనాన్ని మేము డెవలప్ చేస్తున్నాము. గత 8 సంవత్సరాల నుంచి డెవలప్ చేస్తున్నాం సార్ మా కంపెనీ. అయితే ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఏంటంటే, ఎర్రచందనం అనగానే అందరికీ కామన్గా చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అండ్ చాలా చూసామని కూడా చెప్తూ ఉంటారు. కానీ మేము చేసే ప్రాజెక్ట్స్ అలా కాదు సార్, సైంటిఫిక్గా డెవలప్ చేస్తున్నాం. సైంటిఫిక్ అంటే మెడిసినల్ గ్రేడ్ ఎర్రచందనం ఏదో. యాక్చువల్లీ ఎర్రచందనం అనేది చాలా కాస్ట్లీయెస్ట్ ప్లాంట్. ఎందుకంటే దాన్ని చాలా వెరైటీ ఆఫ్ యూజెస్ ఉంటాయి. దానికి మెడిసిన్లో యూజ్ చేయొచ్చు, కాస్మెటిక్స్లో యూజ్ చేయొచ్చు, ఫర్నిచర్లో యూజ్ చేయొచ్చు, ఫుడ్ ఐటమ్లో యూజ్ చేయొచ్చు, చాలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లో యూజ్ చేయొచ్చు. మీకు పుష్ప సినిమాలో చాలా చెప్పున్నారు కదా యూజెస్ ఎంత కాస్ట్లీ అనేది. అంటే టన్నుకు ఒక 2-3 కోట్ల నుంచి కూడా పెట్టే కస్టమర్స్ ఉన్నారు దీనికి, ఎర్రచందనానికి. దానికి అంత డిమాండ్ ఉంది ప్రపంచవ్యాప్తంగా. కావున ఆ ఎర్రచందనం మీద రైట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం కూడా కోటీశ్వరం మారచ్చు. ఆ ప్రాజెక్టే మేము చేస్తున్నాం. అయితే ఈ ఎర్రచందనము మెడిసినల్ గ్రేడ్ అనేది కేవలము కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతుంది సార్. ఈస్టర్న్ ఘాట్స్ అంటారు. ఆ ఈస్టర్న్ ఘాట్స్ లేదా నల్లమల్ల శేషాచలం బెల్ట్లో లేదా శ్రీశైలం టు తిరుపతి బెల్ట్లోనే ఆ పర్టికులర్ మెడిసినల్ గ్రేడ్ ఎర్రచందనం పండుతుంది. మీరు ఎక్కడ పడితే అక్కడ ఆ ఎర్రచందనం పెట్టేది మనకు పనికి రాదు. అది గ్రేడ్ ఉండదు, దానికి డిమాండ్ ఉండదు. ఇంటర్నేషనల్ మార్కెట్ డిమాండ్ ఉండాలి. సో మేమేం చేస్తున్నామంటే గత 7 సంవత్సరాల నుండి సార్ ఆ బెల్ట్లో, అది ఎక్కడైతే మెడిసినల్ గ్రేడ్ వస్తుందో ఆ బెల్ట్లో సిస్టమేటిక్గా, ఆర్గనైజ్డ్గా, లీగల్గా అన్ని లీగల్ డాక్యుమెంట్స్తో సహా గత 7 సంవత్సరాల నుంచి ఎర్రచందనం వ్యవసాయ క్షేత్రాలను డెవలప్ చేస్తూ వస్తున్నాం. పెట్టుబడి చిన్నది, జెన్యూన్ ఉంది, లీగల్గా ఉంటుంది. అది ఎలా అంటే, ఎటువంటి థర్డ్ పార్టీ లేకుండా ఫస్ట్ సాయిల్ టెస్ట్ తీసుకుంటాము. ఆ బెల్ట్లో పర్ఫెక్ట్ పట్టా భూమి ఉండి, సాయిల్ టెస్ట్లో ఓకే ఉంటే ఆ భూమిని మేము కంపెనీ పేరు మీద కొనేసి థర్డ్ పార్టీ ఎవరు లేకుండా ఆ పర్టికులర్ 100 ఎకరాలు కానీ 200 ఎకరాలు కానీ మొత్తం కంపెనీ పేరు రిజిస్టర్ చేసుకొని మేము ఎర్రచందనం ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తూ వస్తున్నాము. 7 years అయిపోయింది ఆల్మోస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 ఎకరాలు అనుకోండి. 100 ఎకరాల్లో మీకు చుట్టూ ఫెన్సింగ్ చేసి, సీసీ కెమెరాస్ పెట్టేసి, ట్రాక్టర్స్, డ్రిప్ ఇరిగేషన్ అన్నీ పెట్టేసి ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తాము. సో ఎవ్రీ 10 ఫీట్లకు ప్లాంట్ పెడతాం సార్. అట్లా మీకు 100 ఎకరాలకు దాదాపు ఒక 40,000 మొక్కలు ఉంటాయి. ఎందుకంటే ఎకరానికి 400 చెట్లు పడతాయి కనుక. సో 40,000 మొక్కలు పెట్టేస్తాము. 1 monthలో కంప్లీట్ అవుతుంది. అప్పటి నుంచి మొక్క పెట్టినప్పటి నుంచి దాని సేఫ్టీ, సెక్యూరిటీ, మెయింటెనెన్స్ టోటల్గా మాదే బాధ్యత. అలా మీకు డాక్యుమెంట్స్ కూడా మీకు చూపిస్తాను, ఏమేమి డాక్యుమెంట్స్ ఇస్తాము. సో అలా మేము డెవలప్ చేస్తూ వస్తాము. ప్రతి ప్రాజెక్ట్కి ఒక సెపరేట్ సిస్టమ్ ఉంటుంది సార్, సెపరేట్ టీమ్ ఉంటుంది. అంటే ఒక సూపర్వైజరు, లేబర్సు, ట్రాక్టర్సు, డ్రిప్ ఇరిగేషన్, ఇలాగా గత 7 సంవత్సరాల నుండి ఇలా డెవలప్ చేస్తూ 7 years అయిపోయింది సార్. ఈ 7 yearsలో మాకు దాదాపు 11,000 కస్టమర్స్ మాకు పెట్టుబడి పెట్టి ఉన్నారు. 11,000 మంది కస్టమర్స్కి మేము
ఆల్ లీగల్ డాక్యుమెంట్స్ ఇచ్చాము, భూమి రిజిస్ట్రేషన్ అయింది కస్టమర్ పేరు మీద. అలా మేము ఇప్పటివరకు 7 సంవత్సరాలలో దాదాపు 10-11 వేల కస్టమర్స్ ఉన్నారు. 7 లక్షల మొక్కలు మా హ్యాండ్ ఓవర్లు ఉన్నవి. 21 ప్రాజెక్టులు కంప్లీట్ అయినవి ఆ బెల్ట్లో. సో అట్లా మనం సిస్టమేటిక్గా డెవలప్ చేస్తూ వస్తున్నాం. సో ఇప్పటి వరకు దాదాపు 21 ప్రాజెక్టులు, ఒక్కొక్క ప్రాజెక్ట్ 100 ఎకరాలు ఉంటుంది సార్ ఆల్మోస్ట్. అట్లా డెవలప్ చేస్తూ ప్లాంటేషన్ చేసినప్పటి నుంచి నేను మొత్తం సేఫ్టీ సెక్యూరిటీ అన్నీ కూడా మావే ఉంటాయి, కంపెనీ బాధ్యత. ఇలా చేస్తూ మీకు ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కింద మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది కనుక అగ్రికల్చర్ ల్యాండ్కి ఏవైతే డాక్యుమెంట్స్ వస్తాయో ప్రతి డాక్యుమెంట్ మీకు సిస్టమేటిక్గా వస్తుంది సార్. అట్లా మీకు డాక్యుమెంట్స్ కూడా మీరు చూడొచ్చు. మీకు భూమి రిజిస్ట్రేషన్ అవుతుంది కనుక సేల్ డీడ్ వస్తుంది సార్. సో ఇది సేల్ డీడ్. ఇందులో మీకు ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే భూమితో పాటు మీకు మొక్కని కూడా రిజిస్ట్రేషన్ చేపిస్తాము. ప్రతి మొక్క మీద 300 రూపీస్ స్టాంప్ డ్యూటీ కడతాం సార్. అట్లా భూమి రిజిస్ట్రేషన్ అవుతుంది, తర్వాత మొక్క రిజిస్ట్రేషన్ అవుతుంది. మీకు దానికి కావాల్సిన సేల్ డీడు, లింక్ డాక్యుమెంట్స్ 30 years 40 years లింక్ డాక్యుమెంట్ ఇస్తాము. పట్టదారు పాస్బుక్లు ఇస్తాం సార్. ఇట్లా పట్టదారు పాస్బుక్లు ఇస్తుంటాము. తర్వాత దానికి సంబంధించిన లేఅవుట్ కాపీ ఇస్తాము. ఇట్లా ప్రతిదీ కూడా సిస్టమేటిక్గా ఇస్తున్నాము. ప్లస్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మెయింటెనెన్స్ అనేది ఇప్పుడు ప్రాజెక్ట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఇది 10 to 12 yearsలో మనకు క్రాప్ కటింగ్ వస్తుంది. మనం ప్రామిస్ చేసే థర్డ్ గ్రేడ్ కూడా దాదాపు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం 21 lakhs per ton ఉంది. అట్లా చూసుకున్నా మీకు ఆల్మోస్ట్ ఒక ఎకరం మీద 4 నుంచి 6 కోట్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో అట్లా మనం చిన్న పెట్టుబడితోటి లీగల్గా అన్ని డాక్యుమెంట్స్తో సహా ఇస్తున్నాము. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మెయింటైన్ చేయడం. ఫామ్ ల్యాండ్ లా కనుక ఇది మెయింటైన్ చేయాలి కనుక ఆ మెయింటెనెన్స్కి సంబంధించి మేము మెయింటైన్ చేస్తామని చెప్పడం కాదు, ఏదో స్టాంప్ పేపర్ మీద రాసివ్వడం కాదు, లెటర్ ప్యాడ్ మీద రాసివ్వడం కాదు. ఇండియాలో మొట్టమొదటిసారిగా దాన్ని రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఇస్తాం. ఫామ్ ల్యాండ్ మ్యూచువల్ అగ్రిమెంట్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా దీన్ని రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఇవ్వడం మాదే కంపెనీ సార్, ఫస్ట్ టైం ఇన్ ఇండియా. అట్లా ఇన్వెస్టర్కి కస్టమర్కి అంత లీగల్ క్లియర్ ఉంటుంది సార్. సో దీనికి కావాల్సిన ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ మీకు కావాలంటే సంప్రదించండి. సో మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఇస్తూ మీకు చిన్న పెట్టుబడితోటి ఇప్పుడు ప్రజెంట్గా గజం వచ్చేసి 795 నడుస్తుంది సార్. సో మీరు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ సార్. అది గజం 795 అనేది దాదాపు 2 రాష్ట్రాలలో కూడా ఎక్కడ కూడా దొరకదు. ఆల్మోస్ట్ 38 to 40 lakhs పడుతుంది ఎకరము. సో 3 సైజులు ఇస్తాం సార్. ఇక్కడ ఎకరం, అర్ధ ఎకరం, పావు ఎకరం లాగా. సో ఎవరి బడ్జెట్ బట్టి వారు పెట్టుకోవచ్చు. సో కావున రండి, మాతో చేతులు కలపండి. తక్కువ పెట్టుబడితోటి కామన్ మ్యాన్ కోటీశ్వరులుగా మారే అవకాశం ఇక్కడ ఎక్కువ ఉంది. ఎందుకంటే కామన్ మ్యాన్ జాబ్స్ చేసినా, బిజినెస్ చేసినా కోటీశ్వరులు మారడానికి చాలా కష్టం ఉంది సార్ ఈ రోజులలో ఎక్స్పెండిచర్ ప్రకారం. కావున మనం కేవలం చిన్న పెట్టుబడితోటి కామన్ మ్యాన్ కోటీశ్వరులుగా మారడానికి అవకాశం మా ఒక్క ఆప్షన్ ఉంది కనుక మీరు దీనికి కంప్లీట్ నాలెడ్జ్ తీసుకోవడానికి మాతో రండి. సో మా కాంటాక్ట్ తీసుకోండి, మమ్మల్ని అప్రోచ్ కండి. సో మీకు సైడ్ వీడ్ చేపించి కంప్లీట్గా మీకు నాలెడ్జ్ ఇచ్చి మీకు ఓకే అయితే అన్నీ మేము చెప్పినట్టుంటే మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు. మీకు ఇమీడియట్గా స్పాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆల్మోస్ట్ మీకు ఎకరానికి 4 నుంచి 6 కోట్లు ఆదాయం రావచ్చు. పావెకరం తీసుకున్న మినిమం ₹1 కోటి ఆదాయం వస్తుంది సార్ చెట్టు మీద. దానికి కావాల్సిన మేము అన్ని లైసెన్స్లు తీసుకున్నాము, అన్ని గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నాము. సో కావున రండి, మాతో చేతులు కలపండి. మీ బంగారు భవిష్యత్తుకి, మీ పిల్లల భవిష్యత్తుకి మంచి బాటలు వేయండి సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మహేష్.